హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హారికాస్ కిచెన్. డైలీ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే పొటాటో చిప్స్, అలాగే టాపికో రూట్ చిప్స్ అండి. టాపికో రూట్ అంటే కర్ర పెండలం అన్నమాట. చూడండి, అసలు కర్ర పెండలం అంటే ఎలా ఉంటుందో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత బాగున్నాయో. సో మనం చేసుకునే విధానంలో పట్టించి ఉంటుందండి ఎలా ఏంటి అనేది. సో ఇప్పుడైతే కర్రపెండలం ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, కర్రపెండలం అనేది ఇలా ఉంటుంది. దీని తొక్క తీసిన తర్వాత ఇలా ఉంటుందండి. సో నేనైతే కర్రపెండలంని, పొటాటోస్ని రెండింటిని తొక్క తీసేసి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా తీసుకున్నానండి. తర్వాత అయితే ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ పూర్తిగా వేడి అయిన తర్వాత చిప్స్ అయితే చేసుకోవాలి. చూడండి, పొటాటో కటర్ అండి ఇది. దీన్ని షార్ప్గా ఉంటుందండి ఈ బ్లేడ్ అనేది. సో దీన్ని ఇలా పెట్టేసి జిగిరేసుకోవాలి. సో కర్రపెండలం అనేది కొంచెం గట్టిగా ఉండడం వల్ల నేనేం చేశానంటే పక్కనైతే తురిమేసుకొని తర్వాత ఒక్కొక్కటైతే ఆయిల్లో వేసానండి. సో చూడండి, మొత్తానికైతే పొటాటో చిప్స్తో పోల్చుకుంటే ఇవి చాలా ఫాస్ట్గా డీప్ ఫ్రై అవుతాయి. తర్వాత ఒకదానికొకటి అసలు అతుక్కోదండి. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కర్రపెండలం చిప్స్ అనేవి. సో ఇప్పుడైతే పొటాటో చిప్స్ చేస్తున్నాను. చూడండి, పొటాటో చిప్స్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి నేను ఇలానే పెనంలోనే పెట్టేసుకొని జిగిరేస్తున్నాను. సో చూడండి, చాలా ఈజీగా కూడా ఉంటుందండి చేసుకునేది. సో పొటాటో చిప్స్ అనేది కొద్దిగా కాలిన తరువాతే కలుపుకోవాలండి. మనం వెంటనే కలిపేసామంటేనా ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి కదా, అప్పుడైతే గరిటెకు కూడా అంటేసుకుంటాయి. సో కాసేపటి తర్వాత అయితే కలుపుకోవాలి. సో చూడండి, గోల్డెన్ కలర్లోకి వస్తానే ఇలా అయితే తీసేసుకోవాలండి. సో ఇలా అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇవి వచ్చి పొటాటో చిప్స్, ఇవి వచ్చేసి కర్రపెండలం చిప్స్ అండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అయితే వస్తాయి. చూస్తున్నారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.